హాయ్ వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. రెవెన్యూ డిపార్ట్మెంటుకి మనము చాలా నిందలు ఆరోపణలు చేస్తుంటాం. ఎందుకు? ప్రభుత్వ స్థలాలు కుద్దులాపూర్లో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, అన్యాక్రాంతమైన కబ్జా గురైన చెప్తూనే ఉన్నాము, కానీ పట్టించుకోవట్లేదు. రెవెన్యూ మీద మనం ఏడుస్తూనే ఉంటాం. అసలు కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఆర్డీఓ ఏం చేస్తున్నారు? వీళ్ళు భూములు ఏదైతే ఒక సపోజ్ హెచ్ఎంటీ, ఒక ఐడిపిఎల్, ఒకప్పుడు ఇండస్ట్రీస్, వీళ్ళు బిహెచ్ఎల్, ఇలాంటి ఇండస్ట్రీస్కి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఇండస్ట్రీ వస్తే చుట్టూ అభివృద్ధి జరుగుతుందని ఆ ఇండస్ట్రీకి ఒక 1000 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు ఇస్తారు. అట్లానే కొన్ని సంస్థలకి కుద్లాపూర్లోని ఆ సంస్థలకి కొన్ని 100 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యత ఎవరిది? సపోజ్ టీఎస్ఐసికి ఒక 10 ఎకరాలు ఇచ్చారు అనుకుందాం. వాళ్ళు పొజిషన్ చేసుకొని, వాళ్ళు ఫెన్సింగ్ చేసుకొని అక్కడ కాపలా పెట్టుకోవాలి. మళ్ళీ రెవెన్యూ యంత్రానికి ఏం సంబంధం? ఎంఆర్ఓకి ఏం సంబంధం? ఆర్టీఓకి ఏం సంబంధం? ఇది కలెక్టర్ పర్యవేక్షణలు ఉండాలి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, కుద్దులాపూర్లో లేటెస్ట్గా 2009లో జీవో నెంబర్ 318 మీకు చెప్తున్నా. ఇప్పుడు 318 అప్పుడు రాజీవ్ గృహకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది, 15.3 ఎకరాలు. అది 2009 తర్వాత ఒక ఎంఆర్ఓ వచ్చి వాటికి పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. పాస్బుక్లు ఎలా ఇచ్చారంటే, సపోజ్కి పొజిషన్లో లావణ్య పట్ట ఉన్న ఏదున్నా సరే అప్పుడు రైతులకి పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. అది గవర్నమెంట్దా కాదా, ప్రభుత్వ సర్వేనా కాదా అని తెలుసుకోవాలి. అట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా ల్యాండ్ అని చెప్పి మొత్తం ఫెన్సింగ్ వేసి అది అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తారు పెద్ద మనుషులు. వాటికి తోడు ఒక కార్పొరేటరు వాటికి ఒత్తాసు పలకడం, వాళ్ళు వచ్చి మాట్లాడడం. అసలు ఏం జరుగుతుంది కుద్దులాపూర్ ఎంఆర్ఓ ఆఫీసులో? ఎంఆర్ఓకి ఆ భూములకి ఏం సంబంధం? ఎక్కడెక్కడ ఏ భూములని మీకు చూపిస్తాను. ఇది మ్యాప్ ప్రకారంగా చూడండి. ల్యాండ్ అలాట్మెంట్ రాజీవ్ స్వగృహ 29.16 ఎకరాలు. ఇక్కడ ల్యాండ్ అలాట్ ఏపీఐఐసి, అప్పుడు ఏపీఐఐసికి టీఎస్ఐసికి 251 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ ల్యాండ్ అలాట్ మళ్ళీ దేనికి? రాజీవ్ గృహకల్పకి ప్లస్ రాజీవ్ స్వగృహకి ఇక్కడ 29.24 ఎకరాలు. ల్యాండ్ అలాట్ స్కూల్కి ఇచ్చారు 36 గుంటలు. ఇట్లానే ఇది ఎన్ఫోర్స్మెంట్కి ఇవన్నీ మీకు సర్వే నెంబర్ కూడా చెప్తాను. అసలు ఏం జరుగుతుంది అంటే మీకు చూపిస్తాను. ప్రభుత్వ స్థలాల కబ్జాలు గురవుతున్నాయి ఎలా చెప్పబోయేది అది. అయితే ఎందుకు ప్రస్తుతం సర్వే నెంబర్ 354 15.30 ఎకరాలు కబ్జా చేస్తున్నారు కూడా. ఈ సర్వే నెంబర్ 354లో రాజీవ్ స్వగృహ కోసము 26/2/2009 జీవో నెంబర్ 318 ఇవ్వడం జరిగింది. దిల్ సంస్థకి 20 ఎకరాలు, సర్వే నెంబర్ 66, 7, 8, 9 అంటే ఒక్కొక్క సర్వే నెంబర్లో 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. 20 ఎకరాలు ఇచ్చారు అప్పుడు. ఆ తర్వాత 345 సర్వే నెంబర్ 345 4 ఎకరాలు, సర్వే నెంబర్ 346 11 ఎకరాలు, సర్వే నెంబరు 25/1 18 ఎకరాలు. ఇవన్నీ కబ్జాకి సగం అయిపోయినాయి. వీటికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? దిల్ సంస్థకి ఇచ్చారు అనుకుందాము, టీఎస్ఐసికి ఇచ్చారు అనుకుందాము, తర్వాత రాజీవ్ గృహకల్పకి, రాజీవ్ స్వగృహకి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న ఎండీలు కానీ జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారు? మీకు ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఇచ్చినా మీకు తెలియదా? ఒకవేళ మీరు కట్టలేదు అనుకుందాం, కట్టకపోతే దాన్ని ఫెన్సింగ్ చేసుకుని బౌండరీ చేసుకొని దాన్ని మీరు కాపలా కాసుకోవాలి కదా. దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు మేమేమనుకుంటున్నాము, విలేకరులు కానీ లేకపోతే మిగతా సంస్థలు కానీ ఈ రెవెన్యూ భూములన్నీ ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాలకు అవుతాయి, రెవెన్యూ యంత్రాంగం డబ్బులు తీసుకొని చేస్తున్నారని ఒక అపవాదం ఉంటుంది. ఎస్, వాళ్ళు కూడా మంచి వాళ్ళని అంటలేదు, కానీ ఈ పర్టికులర్ ల్యాండ్లు ఏదైతే కొన్ని ల్యాండ్లు ఉన్నాయో అవి ఆల్రెడీ ప్రభుత్వ స్థలాలుగా ఉన్నాయి, దాని ఎక్కడ ఏ సంస్థకి ఇవ్వలేదు అనుకుంటాం. అప్పుడు అవి కబ్జాలు అవుతున్నట్టు దాని మీద మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఆల్రెడీ ఒక సంస్థకి ఇచ్చింది, ఆ సంస్థకు ఒక ఎండీ ఉంటాడు, లేకపోతే ఒక ఏఈ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు జీతాలు తీసుకోవడానికి ఉన్నారా? వాళ్ళు దేనికున్నారు? అంటే మీరు ఒక్కరు ఇప్పుడే ఉండొచ్చు, మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ అవుతారు, ఇంకొకరు వస్తారు, కానీ అక్కడ పొజిషన్ చేసుకోవాలి కదా. పొజిషన్ చేసుకోకపోతే మరి కబ్జాలు కాకపోతే ఏమవుతుంది అక్కడ? ఇక్కడ చూడండి, ఈ సర్వే నెంబర్ సిద్ధంగా ఉంది. సర్వే నెంబర్ 79 రాజీవ్ స్వగృహకు 29.16 ఎకరాలు, రాజీవ్ గృహకు టీఎస్ఐసికు సర్వే నెంబరు 79/251 ఎకరాలు, 1, 2 ఇలా చెప్పుకుంటూ పోతే రాజీవ్ స్వగృహ, ఇప్పుడు రాజీవ్ స్వగృహకి నందకుమార్ గారు, అనురాధ మేడం గారు జోనల్ టీఎస్ఐసికి ఉన్నారు. మరి ఇప్పటికి వీళ్ళు ఉన్నారు కదా, కనీసం వీళ్ళ ల్యాండ్లు ఏమున్నాయి? కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు హైడ్రా వచ్చింది, హైడ్రా రంగనాథ్ గారు మానిటర్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ ల్యాండ్లు ఉన్నాయి ఏంది అని చూసుకుంటున్నారు. వాళ్ళకి పోయి మాకు ల్యాండ్ ఇక్కడ ఉంది, ఇంత అన్యాక్రాంతం అవుతుంది, అంతా మాకు ఇప్పించండి, అది ప్రభుత్వం మన దేనికైనా వాడుకోవడం బాగుంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నారు? మీకు ఇల్లు ఉంటే మీకు ఇంత డబ్బులు ఇస్తాం కట్టుకోండి, ఇల్లు లేకపోతే జాగా ఇస్తాం. అసలు జాగాలు ఇవ్వడానికి జాగాలన్నీ వాళ్ళు కబ్జా చేసుకుంటారు కదా.
కొన్ని వందల ఎకరాలు కబ్జా చేసిన కుతులాపూర్లో ఉన్న వ్యక్తే ఈరోజు ఆ సర్వే నెంబర్ 354లో కబ్జా చేస్తున్నారు. కబ్జా చేసి ఆయనకి సంబంధం లేనట్టుగా అది షెడ్లు వేసుకొని ఇది మాదే, పాస్బుక్లు మా తాత తండ్రులు సంపాదించారు అని చెప్పి ముందుకు వచ్చారు. 26/2/2009 జీవో నెంబర్ 318 రాజీవ్ గురుకి ఇవ్వడం జరిగింది. మరి ఏం చేశారు? ఇప్పుడు ఆ భూమి 15.3 ఎకరాలు, 15.30 అంటే 15 ఎకరాల 3 గుంటలు, 30 గుంటలు. మీకు ఏమవుతుంది? ఈరోజు కబ్జా గురవుతుంది. కబ్జా గురయ్యి ఒక పెద్ద మనుషులు, కార్పొరేటర్లు వెళ్ళి దీని మీద మీరు రావద్దు, ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ పాస్బుక్ ఉంది, మీరు రావద్దు అని చెప్పడానికి మీరు ప్రజలు మీకు ఎందుకు, దేనికి మీకు ఓట్లేసి ఎందుకు గెలిపించారు? ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రజలను కూడా సురక్షితంగా చూసుకోవడానికి కదా మీకు చెప్పారు. అది వదిలేసి మీకు ఒత్తాసి, మీకు డబ్బులు ఎవరు ఇస్తారో, మళ్ళీ రేపు ఎలక్షన్లో డబ్బులు ఎట్లా వస్తాయని చెప్పి మీరు వచ్చి వెళ్ళి వాళ్ళకి ఒత్తాసి పలికి మీకు ఏదో డబ్బులు తీసుకోవడానికి మీరు ప్రాతినిధ్యం వహించి డీటీ దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ లేకపోతే ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి లేకపోతే ఆర్ఏ దగ్గరికి వచ్చి బెదిరించడాలు. అసలు ప్రభుత్వ స్థలాలు ఎవరికి కబ్జాలు ఉన్నప్పుడు అయితే ఒకవేళ ఎవరికి ఏ సంస్థకు అప్పగించకపోతే అది రెవెన్యూకి సంబంధం ఉంటుంది. ఆల్రెడీ ఒక సంస్థకి అప్పగించినప్పుడు ఆ సంస్థకి ఇచ్చేసినప్పుడు వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. వదిలేసి వీటి మీద పూర్తిగా పర్యవేక్షణ చేసి ఈ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, కలెక్టర్ గారు కుతులాపూర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించి అసలు ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఏ సంస్థకి, మన ప్రభుత్వ సంస్థలకి అంటే అండర్లో పనిచేస్తున్న సంస్థలకి ఎన్ని ఎకరాల ల్యాండ్లు ఇచ్చినా అది ఉన్నాయా లేవా. ఇప్పుడు హెచ్ఎంటీ చూసుకుంటే హెచ్ఎంటీ ఆల్రెడీ హెచ్ఎంటీ కంపెనీ సరిగ్గా పనిచేయట్లేదు. హెచ్ఎంటీ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ సర్వే నెంబర్లో వెనకాల మొత్తం ల్యాండ్లు కబ్జా. అందులో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, చాలా పెద్ద హై క్వాలిటీతో స్కూల్ కట్టారు. అది కోర్టులో ఉంటుందని చెప్పి ఆ కోర్టులో ఎప్పుడో స్కూల్కి ఇచ్చారంట, ఆ కోర్టులో పెండింగ్ ఉంది. ఆ స్కూల్ చూస్తే ఇంకా జీవితంలో దాన్ని జరపలేదు. అంత పెద్ద స్కూల్ కట్టారు హెచ్ఎంటీలో. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు వికెట్ వేయలేకపోతున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మీ డిపార్ట్మెంట్లో కానీ, మీ సంస్థలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే డిఎస్ఐసిలో కానీ, రాజీవ్ గృహాలకు కానీ వీరికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా. ఈ సంస్థ మాకు వచ్చింది, ఈ ల్యాండ్ మాదే అని మీరు వికెట్ ఎందుకు వేయలేదు? వాళ్ళు కోర్టుకు పోతారు వేరే ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టి. మరి మీరు ఎందుకు పోవట్లేదు? ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? ఇంట్లో జీతాలు తీసుకుంటారు, వాళ్ళు 15 ఎకరాలు కబ్జా చేస్తే మరి వాళ్ళ దగ్గర సగం వాటా తీసుకుంటారు, మీరు మాత్రం శుభ్రంగా ఉంటారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని చేయండి, రెవెన్యూ యంత్రాంగం చేయాల్సిన పని రెవెన్యూ యంత్రాంగం. అలాగే వీటన్నిటి మీద, ఈ 15 ఎకరాల మీద ఇమీడియట్లీగా రంగనాథ్ గారికి కూడా ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. రంగనాథ్ గారు కూడా హైడ్రా కమిషన్ కూడా వీటి మీద పర్యవేక్షించి ఏ సర్వే నెంబర్లో ఏవే ల్యాండ్లు ఉన్నాయి, ఈ ల్యాండ్లు అన్నిటి కూడా ఎక్కడున్నాయి, ఎవరు కబ్జాదారులు ఉన్నారు, ఈ 79 సర్వే 251 డిఎస్ఐసికి ఇచ్చింది, ఆ ఎంతమంది కబ్జాలు చేస్తున్నారు, ఏంటి అసలు దీని మీద ఏం నడుస్తుంది, ఈ 307 ఏంటి, అన్నిటి మీద కూడా పర్యవేక్షించి ఇమీడియట్లీగా దీన్ని ఎక్కడైతే కబ్జాలు గురవుతుందో మళ్ళీ ఆ సంస్థలకు అప్పచెప్పడమా లేకపోతే ప్రభుత్వానికి అప్పచెప్పడమా, వాళ్ళతో చేతగానప్పుడు మీకు చూపిస్తా. వాళ్ళు కూడా రావడం జరిగింది. మీకు ఇక్కడ అనురాధ మేడం గారు, నందకుమార్ గారు, ఈ టీఎస్ఐసి అనురాధ మేడం గారు, అలాగే నందకుమార్ గారు కూడా రావడం జరిగింది. ఇవన్నీ చూపిస్తున్నారు. ఏం చేస్తారు? ఆల్రెడీ కబ్జాలు అయిపోయి ఇల్లు కట్టుకొని ఉంటే 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ఉన్నాక వాళ్ళు ఎట్లా ఖాళీ చేపిస్తారు? అంటే మీరు నిద్రపోతున్నారా? మీ సంస్థకి ఇచ్చింది అంటే ఇప్పుడు మీరు రావచ్చు మేడం, కాదనలేదు. ఇవి అంతకుముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మీకు ఇచ్చింది దేనికి ఇస్తున్నారు? మీరు ప్రభుత్వ సంస్థల్లో మంచి జీతాలు తీసుకుంటారు, కానీ మీకు ఎక్కడెక్కడ ఏమున్నాయి? ఈ నియోజకవర్గానికి, ఈ మండలానికి మీరు వచ్చినప్పుడు, ఈ మండలానికి కొత్తగా ఆఫీసర్గా వచ్చినప్పుడు ఈ మండలంలో ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు కబ్జా గురైనాయా, లేకపోతే మనం కట్టుకున్నామా లేదా, ఎవరికి అప్పచెప్తున్నామా లేదా అని చూసుకోవాలి కదా. అవన్నీ వదిలేసి 4 సంతకాలు పెట్టేసి కూర్చొని సాయంత్రం నెలొకసారి జీతాలు తీసుకోవడం తప్ప ఏ పని చేయలేరు. ఒకసారి ఆలోచించుకోవాలి మీరు అందరూ కూడా. వీటన్నిటి మీద పూర్తిగా చర్యలు తీసుకొని ఇమీడియట్లీగా మన హైడ్రా కమిషనర్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏ పని మంచి అయినా చేయడైనా ఏ జరిగినా హైడ్రా కమిషనర్ ఒక భయం అయితే ఏర్పడింది. ఇమీడియట్లీగా రంగనాథ్ గారు మాత్రం వీటి మీద కొన్ని వందల ఎకరాలు, ఎందుకంటే 250 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు, తర్వాత ఇట్లా దిల్ సంస్థకి ఇచ్చినవి. ఈ దిల్ సంస్థ వాళ్ళు కూడా ఎప్పుడో మేము తీసుకున్నామని చెప్పి ఇప్పుడు రేట్లు పెరిగినాయని చెప్పి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ డిఆర్కే కాలేజ్ దగ్గర కూడా ఇప్పుడు వేసారన్నమాట. ఏది మొత్తం ఫెన్సింగ్. ఇప్పటివరకు ఏం చేశారు? మీదే అయినప్పుడు ఇప్పటివరకు ఏం చేశారు? ఇప్పుడు ఆ ఎకరం 15, 20, 30, 40 కోట్లు అయినా చెప్పి ఇప్పుడు వచ్చిరన్నమాట. అప్పుడేమో ఇప్పుడు ఎవరు చూస్తారా అని చెప్పి ఫ్రీగా ఒక కంపెనీని పెట్టేసి ఆ కంపెనీకి ఎంత ల్యాండ్ తీసుకొని అక్కడ బాగలేకపోతే వదిలేసి ఆ తర్వాత మంచి డెవలప్మెంట్ అయినాక ఇదంతా మాదని చెప్పి రావడం, మళ్ళీ కోర్టులో కేసు వేయడం, మీకు ఇదే పని అయిపోయిందా? ప్రభుత్వం దగ్గర నుండి ల్యాండ్ తీసుకున్నప్పుడు వారిని పరిరక్షించుకునే బాధ్యత మీది. ఎవరైనా ఇదే పరిస్థితి ఏమైపోయింది? ఇండస్ట్రీకి ఒక ల్యాండ్ తీసుకుంటారు, ఆ ల్యాండ్ ఎవరిదో పాస్బుక్ మీద ఎవరిదో ఒక ఇండస్ట్రీ పెడతారు, ఆ ఇండస్ట్రీ ఎత్తేసినాక ఇది అమ్ముకుంటారు.
దయచేసి ఇలాంటి సంస్థలు కూడా పూర్తిగా దీనికి బాధ్యత వహించాల్సింది కలెక్టర్ గారే. కలెక్టర్ గారు దీని మీద పర్యవేక్షించి సోమవారం నాడు మేము మండే రోజు ప్రజాభవన్లో పూర్తిగా కలెక్టర్ గారి మీదే నేను ఫిర్యాదు చేయబోతున్నాను. ఎందుకంటే కలెక్టర్ గారిని పర్యవేక్షించి ఇమీడియట్గా వీటన్నిటి మీద ఒక చర్య తీసుకొని యథాతథిలో అంటే ఏదైతే ప్రభుత్వ స్థలంగా ఉన్నాయో మొత్తం కబ్జా అంతా తీసేసి వాళ్ళని క్లియర్గా వేసి మరి ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటారా లేకపోతే ఆ సంస్థకి ఇస్తాంది ఆలోచన చేయాల్సిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ నేను మీ దండపాటి కూడా అందరికీ నమస్కారం.